అంటే ఇప్పుడు ఈ గుర్రం దూకడం అనేటువంటిది ఈ సీన్ ఎక్కడ జరిగింది? ఇది ఇంపార్టెంట్. ఇది చెప్తాను. ఎందుకంటే చంటిబిడ్డని ఎక్కించుకోవడం, గుర్రాన్ని దూకించడం, ఇది అందరికి కళలో మెదులుతుంది. ఆవిడ పోర్టుని ఆక్యుపై చేస్తారు. అంటే చాలా చాలా క్రిటికల్ కండిషన్ అన్నమాట. అయితే ఆ టైంలో వాళ్ళకి దొరకకుండా ఆవిడ హార్స్ మీద తన బిడ్డను వెనకాల ఇది చేసుకుని ఫోర్ట్ పై నుంచి దూకింది. గుర్రంతో సహా. ఎస్, ఆ హార్స్ ఇంటాక్ట్ ఉంది, ఈవిడ ఇంటాక్ట్ ఉన్నారు. షీ వాజ్ వెరీ కేపబుల్ క్యావెలరీ అని, అంటే అశ్వదళం మీద ఆవిడకి చాలా చాలా పట్టున్నది. చాలా గొప్ప వారియర్. ఆవిడ 2 చేతులతో ఖడ్గాలు పట్టుకుని పోరాడింది. అంటే ఇప్పుడు సినిమాలో మహేష్ బాబు 2 చేతులతో పిస్టల్తో పేలుస్తూ ఉండడం చూస్తాం. అప్పట్లో ఆవిడ 2 చేతులతో చేతులతోటి ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేసింది. ఆవిడ స్త్రీ సేనాని తయారు చేసింది. అంటే ఈ గుర్రం దూకి ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈవిడ? అక్కడి నుంచి గ్వాలియర్ వెళ్ళి. ఓకే, అంటే గుర్రంతో సహా కోట నుంచి బయట దూకేసింది ఆవిడ. దూకేసింది. తన కోట దూకేసింది. ఝాన్సీ కోట ఆక్యుపై అయినప్పుడు ఈవిడ దూకింది అనమాట. పిల్లవాడిని వెనకాల పెట్టుకుని ఫోర్ట్ మీద నుంచి గుర్రంతో దూకింది. గుర్రంతో దూకింది. వాళ్ళు ఎంటపడినా సరే దొరకకుండా గుర్రంతో స్పీడ్ గా వెళ్ళిపోగలిగారు. దొరకలేదు, మనిషి దొరకలే. ఇక్కడ గ్వాలియర్ లో ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఆర్మీస్ అవి ఓడిపోతున్నాయో అప్పుడు ఈవిడికి తీవ్రంగా గాయాలు జరిగాయి. ఆ గాయాలు జరిగినప్పుడు కూడా ఆవిడ ఎంత డిటర్మినేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కకూడదని చెప్పి ఆవిడ చిక్కకుండా అక్కడి నుంచి కూడా తప్పించుకుంటుంది.